హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్లో విశ్లేషణ చేద్దాం. ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. వలసల వేళ బద్ధశత్రువులకు స్నేహాస్తం, బలమైన నేతల కోసం జిల్లాలకు అని వలసల వేళ అని ఒక వార్తని ఆంధ్రప్రదేశ్లో వలసలు జరుగుతున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న నాయకులు కూడా ఈ పార్టీ కండవ తీసి ఆ పార్టీ కండవ, ఆ పార్టీ కండవ తీసి ఈ పార్టీ కండవ కప్పుకునే పరిస్థితులు ఎన్నికల వేళ, దానికి సంబంధించిన వలసల వేళ అని చెప్పి ఒక వార్తను రాశారు. ఫ్యాన్ గూటికి సతీష్ రెడ్డి సొంత జిల్లాపై సీఎం జగన్ వ్యూహాత్మకం నిర్ణయాలు, బలమైన నాయకులకు గాలం, శత్రువులను సైతం ఆహ్వానిస్తున్న వైనం, టీడీపీ పటిష్టంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి అని ఒక వార్తని నిన్న సతీష్ రెడ్డి పులివెందుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేసిండు తెలుగుదేశం పార్టీ పక్షాన సతీష్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా 2 టైమ్స్ పోటీ చేసిండు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అతను అనూహ్యంగా నిన్న వచ్చి 4 సార్లు వైఎస్ఆర్సీపీ పైన, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసి టీడీపీ పక్షాన ఉన్న వ్యక్తి నిన్న అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఇది ఒక వార్తగా బద్ధశత్రువులకు స్నేహస్తం అని చెప్పి ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇంకోటి, బలమైన నేతల కోసం జిల్లాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఫలించిన చంద్రబాబు వ్యూహం, నేడు వేమిరెడ్డి టీడీపీలో చేరిక, ప్రకాశం నుంచి మాగంటు సిద్ధం, దాచేపల్లిలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరిక, నేడు హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, వేగం పెంచిన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక వార్తని, బలమైన నేతలకు గాలం వేసిండట చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల విషయంపై ఫలించింది ఆయన వ్యూహం అని ఆంధ్రప్రభ రాసింది. అంటే దేనిది అంటే, ఇప్పుడు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆయన టీడీపీలో జాయిన్ చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో మాగంటు శ్రీనివాసులు రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ, ఆయన టీడీపీలోకి వస్తున్నట. లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆయన కూడా టీడీపీలో జాయిన్ అవుతుండే. ఇంకా కొంతమంది వసంత కృష్ణ ప్రసాద్, వాళ్ళు ఆయన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు బలమైన నేతలు. అదే బలంగా వైఎస్ఆర్సీపీ ఉన్న జిల్లాలలో కూడా టీడీపీ పాగా వేయడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా అందులో ఉన్న నాయకుల్ని చేర్చుకునే కార్యక్రమం చేస్తాడు అని చెప్పి ఒక వార్తను రాశారు. సరే, ఏది ఏమైనప్పటికీ వలసల వేళ అనేది ఎన్నికల వేళ సహజంగా ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి సహజంగా ఎక్కడైనా జరుగుతుంది. అది ఇక్కడ కూడా జరుగుతుంది. దాంట్లో పెద్ద వైరుధ్యం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ, అటు ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5 కావచ్చు, ఈనాడు సంస్థ కావచ్చు, వీళ్ళు పదే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు, అది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సైకోలు, దుర్మార్గులు, అవినీతి పరులు, వాళ్ళ మానవత్వం లేదు, మనుషులు కాదు, క్రూరత్వం ఉంది అని చెప్పి అనేక రకాలుగా వాళ్ళు క్రిమినల్స్ అని, దాడులు చేస్తారని, డబ్బుల కోసం ఏదైనా చేస్తారని, అనేక అవినీతి కార్యక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా చేస్తారని పదే ఇప్పుడు మీరు జాయిన్ చేసుకుంటారు నాయకులపైన విమర్శలు చేసింది. రాతలు రాశారు, వార్తలు చదివారు. మరి అదే నాయకులు మళ్ళా ఇప్పుడు ఇలా మంచి ఆణిముత్యాలన్నట్టు జాయిన్ చేసుకునే పరిస్థితి. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే స్వయంగా ఈ మధ్య కాలంలో దాదాపు 1 మంత్ బ్యాక్ అనుకుంటా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఒక జడ్జిని మేనేజ్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయల డైమండ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్ళి ఆ జడ్జి దగ్గరికి వెళ్తే ఆ జడ్జి తిట్టి పంపిడు అని చెప్పి వార్త రాశారు. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే జగన్ కేసులు మాఫీ చేయడానికి పోయిండు అని మీరు రాసి వార్తలు రాయించి మీరు దానిపైన అనేక విమర్శలు చేసి అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మళ్ళీ ఇప్పుడు మీరు ఎంపీ టికెట్ ఇచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడున్న ఎలువలు? మీరు పదే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులంతా, వైఎస్ఆర్సీపీలో గెలిచిన నాయకులంతా సైకోలు, దుర్మార్గులు, అవినీతి పరులు, కబ్జాకోరులు అని చెప్పినాక మరి అదే అవినీతి పరులు, అదే దుర్మార్గులు, అదే భూ కబ్జాకోరులు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా వ్యక్తులను తీసుకొచ్చి ఎందుకు జాయిన్ చేసుకుంటారు? ఎందుకు టికెట్ ఇచ్చే పరిస్థితి? అంటే మీ పార్టీలో టికెట్లు నిలబడేవాళ్ళు లేకనా? పోటీ చేసే వ్యక్తులు సమర్థులు లేకపోవటం వల్ల? లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, వాళ్ళకు ఓట్లు పడతాయని తీసుకుంటున్నాం? మరి మీరు ఇన్ని రోజులు చేసిన విమర్శ ఏంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇటు వైఎస్ఆర్సీపీలో కూడా సతీష్ రెడ్డి నేను జాయిన్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మ్యాండేటెడ్. ఇప్పుడు 4 పార్టీ లీడర్లను అవతల పార్టీ వాడిని తీసుకుని కండవ కప్పగానే ప్రజలు ఓట్లు వేస్తారని మనం అనుకోలేము. యువతల పార్టీ నుంచి ఒక 4గురిని కండవ కప్పిస్తే ఓట్లు వేస్తారని మనం అనుకోవటానికి వీల్లేదు. ప్రజల్లో ఆదరణ ఉండాలి, ప్రజలు ప్రేమించాలి, ప్రజలు వేయాలి, ఓటు అనుకోవాలి. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ మనకు కావాలి అనుకుంటే తప్ప ఈ నాయకులు ఒక 4 అటు ఒక 4 ఇటు పోవడం వల్ల రిజల్ట్ పెద్దగా తారుమాదు కాదు. కొంత ఉండొచ్చు, కానీ మౌలికంగా ప్రజలు ఆలోచన ఏందనేది గమనించాలి. ప్రజల ఆలోచన ఎటువైపు ఉందనేది రాజకీయ పార్టీలుగా గమనించుకోవాలి తప్ప పొత్తులు, ఎత్తులు, జాయినింగులతోని కాదు.
చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మొత్తంగా ఎలక్షన్లో వాళ్ళు పొత్తుల పైన అవతల పార్టీ నాయకులు వస్తే మనం గెలుస్తాం, పొత్తులు ఉంటే మనం గెలుస్తాం అనే ఒక ఆలోచనలో ఉన్నట్టే అర్థమవుతుంది తప్ప ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ఒక్క ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకి అనిపించలేదు. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో జెండా సభ అని పెట్టారు 2 పార్టీలు సంయుక్తంగా. ఆ ఇద్దరు నాయకులు ఎక్కడ మాట్లాడినా మొత్తం జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాదారుడు, మైనింగ్ మాఫియా, ఇంకోటి అవినీతిపరుడు అని చెప్పారు తప్ప మేము ఆయన దింపాలి, జగన్ దింపాలి, మన పొత్తు ఫలిస్తుంది, జగన్ దింపుతూ మన పొత్తు ఫలిస్తుంది, మన పొత్తు అద్భుతం అని ఒకరినొకడు పొగుడుకున్నారు తప్ప మన పొత్తు దేనికోసం, ఏ ప్రజల కోసం మనం పొత్తు పెట్టుకున్నాం, ఈ పొత్తుతోనే ప్రజలకు ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఇప్పుడున్న దానికంటే ఏం మంచి జరగబోతుందని చెప్పే ప్రయత్నం కానీ ఆ దిశగా ఆలోచన కానీ చేసినట్టు మనకు అర్థం కావట్లేదు. ఎక్కడ అది కనపట్టలే అసలు. కాబట్టి ఎందుకంటే అంత సీనియర్ పొలిటీషియను, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఇవాళ ప్రజలకు ఏమి నష్టం జరుగుతుంది, నిజంగా మీరు క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఆ నష్టమో లేకపోతే అభివృద్ధి లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారు? ఆ నష్ట నివారణకి మీరు చేయాల్సిన పనులు ఏంది, మీరు చేసే అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది అది చెప్పాలి తప్ప ఈ నలుగురిని అందులోంచి తీసుకోవడం వ్యూహం కాదు. వ్యూహం ఫలించింది అని చంద్ర వ్యూహం అని రాసిండు. ఈ వ్యూహాలు ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల దగ్గర ఆదరణ, ప్రజల నుంచి ప్రేమ, ప్రజల నుంచి పార్టీని అభిమానించే ఆ సంఖ్యను పెంచుకుంటే తప్ప మీరు ఈ వ్యూహాలు హైదరాబాద్లోనో లేకపోతే అక్కడ ఇంట్లో కూర్చొని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నలుగురిని జాయిన్ చేసుకొని లేకపోతే ఇంకో పార్టీ 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటే గెలిచే పరిస్థితి కాదు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. సిచ్యువేషన్ అలా ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పాలి, ప్రజల్లో అది నమ్మాలా. అది నమ్మే పరిస్థితులు ఎక్కడ కనపట్ల. మీరు చెప్పే హామీలు కానీ, మీరు చెప్పే మాటలు కానీ మేము పదే జగన్ దింపుతాం, మేము ఎక్కుతాం అంటున్నారు తప్ప మేము వస్తే ఏం చేస్తాం అనేది చెప్పట్లేదు. అది ఒకటి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేల లేకుంటే చదువులు గాలికి, పిల్లల చదువులు ఉండవు, ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఉండవు. పేదల చదువుల కోసం చంద్రబాబుతో దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్న విద్యారంగంలోనూ క్లాస్ వార్. కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకం కింద నిన్న పామరులో, కృష్ణా జిల్లా పామరులో ఒక మీటింగ్ పెట్టి బటన్ నొక్కి నిధులు వాళ్ళ అకౌంట్లలో జమ చేసిండట, పేరెంట్స్ అకౌంట్లో. ఆ సందర్భంగా నేను లేకుంటే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండవు, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తారు, ఎందుకంటే నేను గెలవాల్సిన అవసరం ఉంది, పేదల చదువు కోసమే చంద్రబాబుతోని దత్తపుత్రుడితోని యుద్ధం చేస్తున్నా, మీరు దానికి సపోర్ట్ చేయాలని వారు ప్రజలకు అప్పీల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఏనాడు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో పెట్టాలి, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలి అనే ప్రయత్నం కానీ ఆలోచన కానీ రాలేదు. ఇది ఒక అద్భుతం. ఏపీలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు రావటం, ఎన్సీఆర్టీ బుక్స్ని పెట్టడం, ఆ కరికులంని పెట్టడం, బైజూస్ అనే సంస్థని వాళ్ళ కరికులంని అడాప్ట్ చేసుకోవటం, ఒప్పందం చేసుకొని రకరకాలుగా పేద విద్యార్థిని కొంత చదువు పరంగా నాణ్యమైన చదువుని అందించడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక అద్భుతమైన ప్రయోగం. అది ఏ రోజు చేయలేదు. అది చేయకపోగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారు మీడియా సంస్థలు కానీ పదే ఇంగ్లీష్ మీడియం పైన విషం కక్కారు. ఇంగ్లీష్ మీడియం అవసరమా మనకి, తెలుగు మీడియం చచ్చిపోద్ది, తెలుగు చచ్చిపోద్ది. ఎందుకు చచ్చిపోద్ది తెలుగు? చాలా దేశాల్లో మాతృభాషలో చెప్తున్నారు, మాతృభాషలను చదువుకుంటున్నారని ఒక విషయం కక్కి ఒక డైవర్ట్ చేసే అంశాన్ని తీసుకున్నారు. కానీ ఎక్కడ ప్రజలు నమ్మలేదు. ప్రజలు ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నారు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు. కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియం సక్సెస్ఫుల్గా చదువుతుంది. కానీ గమ్మత్తుగా తెలుగుదేశం పార్టీ కానీ దాన్ని సమర్థించే మీడియా సంస్థలు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించి తెలుగు చచ్చిపోద్ది, తెలుగు ఎట్లా, మాతృభాష ఎట్లా అని అంటారు. కానీ వాళ్ళ మనల్ని, వాళ్ళ పిల్లల్ని తీసిపోయి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లలో, కాన్సెప్ట్ స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తారు. అక్కడ తెలుగు అనే సబ్జెక్టే ఉండదు, అక్కడ చచ్చిపోదు తెలుగు. ఓన్లీ ప్రభుత్వ స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలు చదువుకునే పిల్లల దగ్గరనే తెలుగు చచ్చిపోద్ది, అక్కడనే తెలుగు బతకాలి. వీళ్ళ పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో తెలుగు బతకాల్సిన అవసరం లేదు, తెలుగు భాష చచ్చిపోయినా పర్లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, తర్వాత కానీ, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అనేక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి మీరు పర్మిషన్ ఇచ్చారు, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్కి, కాన్సెప్ట్ స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చారు, కాన్వెంట్లకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మీరు అనాల్సింది తెలుగు చచ్చిపోద్ది, మీరు ఇంగ్లీష్ మీడియంలోనే పర్మిషన్ ఇస్తే, తెలుగు మీడియంలో ఇస్తే ఇంగ్లీష్ మీడియం ఇయ్యము అని చెప్పుంటే మీ మాటలు ప్రజలు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి పేద ప్రజలు చదువుకునే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతా అని జగన్మోహన్ రెడ్డి అన్నాడో అప్పటి నుంచి వీళ్ళకి కడుపులో మంట, వీళ్ళకి ఎక్కడలేని ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయింది, తెలుగు భాష పైన ఎక్కడలేని ప్రేమ పెరిగిపోయింది. మరి అంతకుముందు ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, కాన్వెంట్లు వాటిలలో ఉన్నదేందో మరి
వాటిలలో తెలుగు మీడియం ఉన్నట్టు అంత తెలుగే మాట్లాడుతున్నట్టు. ఎంత ఘోరంగా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్లలో వీళ్ళు ఇచ్చిన అప్పట్లో ఇచ్చిన అనుమతులకు సంబంధించిన ఇచ్చిన స్కూల్స్లో తప్పనిసరిగా ఇంగ్లీషే మాట్లాడాలి. ఆ ప్రెమిసెస్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి వ్యవస్థ నుంచి అట్లాంటి వ్యవస్థలోకి మీ పిల్లల్ని, మీ మనవల్ని, మీకు సంబంధించిన బంధువర్గాన్ని పంపించుకుంటా మీరు ఇక్కడ చదివే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగులో చదవాలి, తెలుగు చచ్చిపోద్ది అని చెప్తున్నారంటే మీ కుట్ర ఏంది, మీ యొక్క కల్మషం ఏంది, మీ యొక్క ద్వేషం ఏంది, మీ విద్వేషం ఏంది అనేది అర్థమవుతుంది. కాబట్టి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి విద్య విషయంలో చాలా మంచి పని చేసిండు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం, స్కూల్స్ని స్ట్రెంథన్ చేయటం, నాడు నేడు ప్రోగ్రాం పెట్టడం, అక్కడ ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన అద్భుతమైన పథకం. అది ఉండాలి, తప్పనిసరిగా ఉండాల్సింది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్. జగన్ పార్టీకి ఓటేయొద్దు, వివేక హత్య జరిగి 5 ఏళ్లైనా న్యాయం దక్కలేదు, సిబిఐ విచారణ ఎందుకు ముందుకు సాగట్లేదు, ప్రజా కోర్టులో ఈ కేసు తీర్పు రావాలి, వైఎస్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ జగన్ పార్టీకి ఓటు వేయొద్దని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మరిన్ని కష్టాలు తప్పవని అన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వంటి వారిని జగన్ కాపాడుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. తన తండ్రి దారుణ హత్యకు గురై 5 ఏళ్ళు అవుతున్నా న్యాయం జరగట్లేదని ఆవేదన వెలిపించారు. సిబిఐ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. వాస్తవంగా సిబిఐ దర్యాప్తును కోరుకుంది మీరు, సిబిఐ దర్యాప్తు చేయించుకుంది మీరు అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని నమ్మక. మరి సిబిఐ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగట్లేదు అనేది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, సిబిఐని అడగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు కదా దాన్ని ఆ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కేంద్రంలో ఉన్న హోంశాఖ కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్రం ప్రభుత్వం కానీ ఇవ్వాలి తప్ప మీరు సిబిఐ దర్యాప్తు ఎందుకు ముందుకు రావట్లేదు జగన్ చెప్పాలి, జగన్ కోటి వేయద్దంటే అది కొంత లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 70 లోపే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గరిష్టంగా గెలిచే సీట్లు. సట్టామట్టా మార్కెట్లో జగన్ పార్టీకి ఇదే అత్యధిక సంఖ్య. తెలంగాణ ఫలితాల సమయంలో 60 సీట్లే. విపక్షాల సీట్ల సర్దుబాటు అలకలతో ఫ్యాన్ పార్టీకి పెరిగిన 10 స్థానాలు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ల గురించి చాలామందికి తెలుసు. రాజకీయ పార్టీల జయాపజయాపాలపైన కూడా ఇలానే ఆన్లైన్ పందాలు జరుగుతుంటాయి. సట్టా మట్కా, జూదం యాప్లు ఇందుకు వేదికలు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కోట్లలో పందాలు కాస్తుంటారు. రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగడంతో బెట్టింగ్ ప్లాట్ ఫారాలు దృష్టి ఏపీపై పడింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందనే అంశంపై జోరుగా పందాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 70కి మించి అసెంబ్లీ స్థానాలు గెలుచుకోలేదని పందెమరాయుళ్ళు సవాలు విసురుతున్నారు. 70 లోపు ఫలితాలు వస్తాయి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలప్పుడు 60 వస్తాయని వాళ్ళ సర్వేల్లో వచ్చిందట. ఇప్పుడు ఒక 10 పెరిగినాయట. మరి ఈ 10 ఇంకొక 20 పెరిగి 100 దాకా పోద్దా తెలియదు. అంటే వీళ్ళు అంచనా, మరి అక్కడ రియాలిటీ ఏందని ఈ వార్తను బట్టి నేను అనుకుంటున్నా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ పదే 175 స్థానాల్లో మేమే గెలుస్తాం, వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాం అంటున్నప్పుడు 70 పైగా వస్తున్నాయంటే వాళ్ళ పరంగా మరి ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్, వైఎస్ఆర్సీపీకి మంచి జరుగుతున్నట్టు. దీన్ని బట్టి అప్పటికి ఇప్పటికీ తెలంగాణ ఫలితాలు వచ్చింది డిసెంబర్లో వచ్చినాయి, అంటే నవంబర్ 30న. అప్పుడు 60 ఉంటే ఇప్పుడు 10కి పెరిగినాయి. మళ్ళీ ఈ 10 ఎలక్షన్ టైంకి ఇంకొక 20-30 పెరిగినాయి అంటే 100 సీట్లు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లే మనకి దిశ వార్తను బట్టి అర్థమవుతుంది. ఇది దిశ పేపర్లో ఇచ్చిన వార్త. నెక్స్ట్ సాక్షి పేపర్. తలరాతలు తిరగరాస్తూ చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్లు వెచ్చించాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడి, భావి తరాల భవిష్యత్తుకు భవితక బలమైన పునాది. తరతరాలు పేదరికం సంఖ్యలను తెంచేసి గొప్ప కార్యక్రమం. ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, డిజిటల్ బోధనలతో నాణ్యమైన చదువులు, ఆన్లైన్ కోర్సులు అందించేలా అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందం. మన చదువుల ఘనతకు ఐరాసలో చిట్టి చెల్లెమ్మలో ప్రసంగాలే నిదర్శనం. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జగనన్న విద్యా దీవెనతో తల్లుల ఖాతాల్లోకి 708 కోట్ల రూపాయలు అని కృష్ణా జిల్లా పామర్లో బటన్ నొక్కి ఖాతాల్లోకి జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క విద్యా దీవెన వసతి దీవెనతో దాదాపు 18,000 కోట్ల లబ్ధి అని తలరాతలు తిరగరాస్తూ చదువులో చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టినని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడి మాత్రమే, దీని లాభాల కోణంలో చూడలేదు. భావి తరాలకు భవిష్యత్తు భవితకు బలమైన పునాది వేసాము అని చెప్పి తరతరాల పేదరిక సంఖ్యలను తెంచేందుకే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న ఇంగ్లీష్ మీడియం అనేది. దాంట్లో భాగంగానే బైజూస్ కాంటెంట్ కానీ,
డిజిటల్ బోధనలు కానీ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కానీ చేసుకున్నాము అని చెప్పి అక్కడ జరుగుతున్న ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి చదువుకు సంబంధించి విద్యా దీవెన పథకాన్ని నిన్న 708 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేస్తూ ఆ సందర్భంగా చాలా ఎమోషనల్గా చెప్పారు. నేను మీకోసమే యుద్ధం చేస్తాను, యుద్ధంలో నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి. 14 ఏళ్ల 3 దఫాల సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి, వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం 1% చూపించారా? ఆయన చేసిన మంచి ఏమిటో అంటే ఏ ఒక్కరికి ఏది గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా గొప్ప చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ శ్రీ చైతన్య సంస్థలు పోషించింది చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్రబాబు. మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న 4 అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న యుద్ధం కేవలం జగన్తో కాదు. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచించేయాలి అని చాలా ఎమోషనల్గా మాట్లాడి. వాస్తవంగా ఇది చూస్తే 14 ఏళ్ళు దాదాపు 3 దఫాలుగా సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్న లీడర్ అని పదే పదే చెప్పుకుంటారు. మరి విజన్ ఉన్నప్పుడు మానవ వనరులకు సంబంధించి భావితరాలకి చదువు అనేది ముఖ్యం. ఆ చదువు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ మీడియంలో జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడే విధంగా మన విద్యార్థులను ఎట్లా తీర్చిదిద్దాలని అనే ప్రయత్నం కనీసం చేయకుండా ఇంగ్లీష్ మీడియం అనే ఎడ్యుకేషన్ని ప్రభుత్వ స్కూల్స్లో పెట్టాలనే ఆలోచన కానీ, ప్రభుత్వ స్కూల్ని స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచన కానీ చేయలేదు. అటు ఎట్ ద సేమ్ టైం ఆయన సైమల్టేనియస్గా నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా ఓకరిడ్జ్ కానీ ఇంకా కొన్ని సంస్థలని, కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలను ఎంటర్టైన్ చేసిండు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఊతం ఇచ్చిండు, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిండు. వాళ్ళు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసుకుంటట్టు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించారు. అక్కడ తెలుగు మీడియం ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అక్కడ ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టి చదువుకున్న వాళ్ళకే చదువు వస్తుంది. అక్కడ చదివేటోళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడటానికి డబ్బులు పెట్టి చదువు కొనుక్కుంటారు. ఇక్కడ చదివేవాళ్ళు పాపం కనీసం పుస్తకాలు కొనుక్కోవడానికి పైసలు లేక కూడా గవర్నమెంట్ స్కూల్లో నిర్వీర్యమై ఆ విలేజ్ పరిధిలోనే అక్కడే ఆగిపోయే పరిస్థితి, వాళ్ళ చదువులు కానీ వాళ్ళ విద్య కానీ. ఇట్లా డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద పిల్లలకు సంబంధించి వాళ్ళ చదువు 10వ తరగతి లోపు విద్యార్థులు వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్లోనే అక్కడతో చదువు ఆగి గొర్రెలో బర్రెలో కాసుకునే పరిస్థితుల్లో అప్పుడు ఉండేది. ఏదైతే డబ్బులున్న పిల్లలు, బడాబాబుల పిల్లలు, ఇట్లాంటి కొంత రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తుల పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుకుని వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీపడి వాళ్ళు పైకి వెళ్ళే పరిస్థితి, వీళ్ళు ఇక్కడే ఉండే పరిస్థితి. దాన్ని చాలా సుదీర్ఘంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంది అంటే, ఏదైతే ఇంటర్నేషనల్ స్కూళ్ళు కాన్వెంట్లో ఏ మీడియం అయితే చెప్తున్నారో ఆ మీడియాన్ని మనం ప్రభుత్వ స్కూల్లో ఎందుకు పెట్టకూడదు, ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ని ప్రభుత్వ స్కూల్లో ఎందుకు పెట్టకూడదు, స్టార్టింగ్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళు స్ట్రెంథెన్ అవుతారు, భావితరాలకి ఇది మంచి జరుగుతుందని ఒక ఆలోచన చేశారు. ఎక్కడ కూడా కార్పొరేట్ స్కూల్ని ఎంటర్టైన్ చేయకుండా కొంత వాళ్ళని నిరుత్సాహపరిస్తే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించే విధంగా విద్యా కానుక అనే జగనన్న విద్యా కానుక అనే ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ పిల్లల సంబంధించిన పేరెంట్ల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక రకంగా మానవరులని అభివృద్ధి చేసే, భావితరాలను అభివృద్ధి చేసే కార్యక్రమం తప్ప మీరు పదే రోడ్లు వేసినావు, సాఫ్ట్వేర్ కంపెనీలు వేసినావు, విజన్ అన్న లీడరు. దేనికి విజను? సమాజంలో అట్టడుగున వర్గాలను పైకి తెచ్చేది విజన్ ఉండాలి తప్ప సమాజంలో పైన వ్యక్తుల కోసం ఆలోచించి, డబ్బులున్న వాళ్ళ కోసం ఆలోచించి, పెట్టుబడిదారుల కోసం, బడాబాబుల కోసం ఆలోచిస్తే అది విజను అనరు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి తలరాతలు తిరగరాస్తున్న ఆ యుద్ధంలో నాకు సహకరించండి అని చెప్పి, ఆ మారీచులతో నేను యుద్ధం చేస్తున్నా అని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక వార్తగా సాక్షి పేపరు ఈరోజు ఇచ్చిన వార్త. నెక్స్ట్ ప్రజాశక్తి. చదువు అనే సంపదతో పిల్లలు ఎదగాలి, చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు ఒక వార్త. ఇంకోటి, కాంగ్రెస్తోనే హోదా సాధ్యం అని వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ ఏపీకి సంబంధించి చెబుతున్నారు. రాహుల్ తొలి సంతకం హోదాపైనే. తిరుపతి న్యాయ సాధన సభలో వైఎస్ షర్మిల బీజేపీని, దానికి మద్దతు ఇచ్చేవారిని ఓడించాలి అని నారాయణ చెప్పినట్టు, మోడీ, బాబు, జగన్ పవన్లతో పోరాడాలి అని గఫూర్ చెప్పినట్టు. నారాయణ అంటే సిపిఐ నారాయణ. బీజేపీని దానికి మద్దతు ఇచ్చే వారిని ఓడించాలి అని నారాయణ చెప్పిండట. మోడీ, బాబు, జగన్ పవన్లతో పోరాడాలని గఫూర్ చెప్పింది. అంటే బీజేపీని దానికి మద్దతు ఇచ్చే పార్టీ అంటే బీజేపీతో పొత్తు కోసం తహతాలాడుతాడు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్. బీజేపీ పిలవకముందే పొత్తు వస్తుందేం వెయిట్ చేసి వాళ్ళకి సీట్లు కొన్ని అనౌన్స్ చేయకుండా స్పేర్లో రిజర్వ్లో పెట్టారు.
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళు పట్టించుకోని పరిస్థితిలో వాళ్ళ కోసం సీట్లు రిజర్వ్ చేసి పెట్టి మీరు పిలిస్తే మేము సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీ దాంట్లో పొత్తు కలవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి దాన్ని ఓడించాలని నారాయణ సిపిఐ నారాయణ చెప్తున్నారు. బీజేపీని దానికి మద్దతు ఇచ్చే పార్టీ ఏది అంటే చంద్రబాబు నాయుడు. ప్రత్యక్షంగా మేము పొత్తు పెట్టుకుంటాం, ఢిల్లీ పోయిండు, చర్చలు జరిపిండు. కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీని బీజేపీని ఓడించండి అని చెప్పి ఆయన చెప్తుండు, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్తుండు. అదేవిధంగా రాహుల్ తొలి సంతకం మోదీ హోదా పైనట. రాహుల్ తొలి సంతకం హోదా పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలా చెప్పడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. విభజన చట్టాన్ని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ప్రత్యేక హోదాకు ఒక చట్టం తెచ్చి ఉంటే ఈ సంతకం చేసే అవసరం కానీ మీరు ఇవాళ చెప్పే మాట ఆ మాట గురించి మాట్లాడుకునే అవసరం కానీ ఉండేది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీయే లిటరల్గా దానికి అన్యాయం చేసింది. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో కమిట్మెంట్తో పనిచేయలేదు, దాన్ని చట్టంలో పెట్టలేదు. దాన్ని చట్టం చేసి ఉండాలి. చట్టం చేసి ఉంటే మీరు ఆ రోజు చట్టం చేసి ఉంటే ఈరోజు ఇటు మోడీని కానీ బీజేపీని కానీ రిక్వెస్ట్ చేసుకునే బతిమాలుకునే అవసరం ఉండేది కాదు. మీరు చేసిన తప్పితే మళ్ళీ రాహుల్ గాంధీ వస్తే తొలి సంతకం అంటారు. మీరే కదా అప్పుడు ఉన్నది అనేది ప్రజలు ఈరోజు చర్చించుకునే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కాకుండా అప్పుడు వేరే పార్టీ ఉండుంటే మేము అప్పుడు లేము కాబట్టి విభజన చేసింది మేము కాదు, మేము ఉండుంటే ఇది చేసేవాళ్ళం, సంతకం పెట్టేవాళ్ళం అంటే విలువ ఉండేది. మీరే చేస్తే మళ్ళీ మేము గెలిస్తే చేస్తామంటే మీకు ఏం కమిట్మెంట్ ఉంది అనేది ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది ప్రజాశక్తి పేపర్లో ఒక వార్తగా రాశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. వంచన, మోసం, హత్యా రాజకీయాలు, వైసీపీకి ఓటేయొద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం, వివేకాంతకులను రక్షిస్తున్న జగన్ నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా, పెత్తందారులు ఎవరితో మీ యుద్ధం, విశ్వసనీయత విలువలు ఉత్తి మాటలేనా, వివేక హత్య విషయంలో గుర్తుకు రాలేదా, న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే, ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయే ఈ కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరగాలి, అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి, వివేక కుమార్తె సునీతారెడ్డి డిమాండు అన్నట్టు. వంచన, మోసం, హత్యా రాజకీయాలు, వైసీపీకి ఓటేయొద్దని ఎవరు చెప్పారు? సునీత, వివేకానంద రెడ్డి గారి కూతురు, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు. వారి తండ్రి గారి హత్యకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ఆంధ్రజ్యోతి బ్యానర్ రైటింగ్ పెట్టింది. అసలు ఈ ఇష్యూతోని ప్రజలకు ఏం సంబంధం? అది వంచన, మోసమా, లేకపోతే ఇంకోట అన్యాయం జరిగింది అనేది ఫ్యామిలీ మ్యాటరు. దానికి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది. రోజు వార్తలు వేస్తూ ఉంటారు మీరు. దీంతో ప్రజలకు సంబంధించిన సమస్య ఉంటే వేస్తే బాగుంటుంది. ప్రజలకు సంబంధించిన ఒక్క సమస్య వేయడు. కుటుంబ పంచాయతీ, వాళ్ళ మధ్యలో గిల్లుకోవటం, వాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టడం, వాళ్ళని రెచ్చగొట్టే విషయం తప్ప ఆంధ్రజ్యోతిలో నేను ఈ దీనికి సంబంధించి ఒక్కరోజు కూడా ప్రజలకు సంబంధించి వార్తలు రాసిన దాఖలాలే లేవు అనిపిస్తుంది. ఎస్, వంచన, మోసమా, రాజకీయ హత్య, ఇంకోట అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అది తెలుస్తుంది. ప్రజలకేం సంబంధం? వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబ పంచాయతీ మర్డర్ అయింది వాస్తవం. ఆ మర్డర్ ఎవరు చేశారు ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ మర్డర్లో ఎవరు ఉన్నారో వాళ్ళు బయటపడతారు, శిక్షిస్తారు, అది వేరే విషయం. అది దేశంలో, రాష్ట్రంలో ఇది ఒక్కటే మర్డర్ జరగలే, ఇది ఒక్కటే ఇన్వెస్టిగేషన్ జరగట్లే. ఇది దీంతోనే అద్భుతాలు జరిగి ప్రజలకి ఏం న్యాయం జరగదు. ఒకవేళ నిజంగానే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తులను తీసిపోయి జైల్లో పెట్టగానే ప్రజలకు రోజు పప్పు అన్నాలు పల్లెంలోకి రావు. మీరు చేయాల్సిందేంది? ఒక పత్రికగా ప్రజలకు సంబంధించిన సమస్యలను రిప్రజెంట్ చేయాలి. సమస్యల గురించి వార్తలు రాస్తే ప్రజలు హర్షిస్తారు. దీన్ని చదువుకొని ఏం చేయాలి ప్రజలు? ఇది ప్రధాన వార్తగా రాశారు. ట్రాక్టర్లతో గుద్ది చంపేశారు, తాగునీరు అడగడమే ఆమె నేరం, పల్నాడులో వైసీపీ మార్క్ రాక్షసత్వం, టీడీపీ అభిమాని అంటూ నీళ్లు ఇచ్చేందుకు నిరాకరణ, ట్రాక్టర్తో గుద్దిన డ్రైవరు ఆసుపత్రిలో చేరేలోపై మృత్యువాత. ఏలూరులో ఇది ట్రాక్టర్తో గుద్ది చంపారట తాగునీరు అడిగినందుకు. టీడీపీ కార్యకర్త అని చెప్పి నీళ్ళు ఇవ్వట్లేదట. నీళ్ళు ఇవ్వట్లేదు ఏంది అని అడిగినందుకు వాటర్ ట్యాంకర్తో గుద్ది చంపేశారని మరి ఒక వార్త ఆంధ్రజ్యోతి రాసింది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఎందుకంటే మీరు రాసే వార్తలను చూసి నిజం రాసినా అబద్ధం కిందనే కనపడుతుంది. ప్రజలు అట్లా చర్చించుకుంటున్నారు. మీరు నిజంగా, ఎందుకంటే అబద్ధాలు రాసి ఏమవుతుంది, ఏదన్నా ఒకటో రెండో నిజం వార్తలు రాసినా కానీ నమ్మే పరిస్థితి లేకుండా ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్కి సంబంధించి వచ్చింది అనేది ఏపీలో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇది వైసీపీ అంటే టీడీపీ కార్యకర్త అని చెప్పి వార్త రాశారా, నిజంగానే టీడీపీ కార్యకర్తని గుద్ది చంపారా అనేది నిజానిజాలు తెలవాల్సి ఉంది. ఇది ఒక వార్తగా రాశారు. గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి, ఏపీని హత్య చేశారు, ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సి అంతా జగన్ దగా, ప్రత్యేక హోదా
10 ఏళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయస్తాం. తిరుపతి సభలో వైసీపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల, ఇండియాపై కేంద్ర సంస్థలతో దాడులు అని సచిన్ పైలట్ అన్నాడట. ఫ్యాను, సైకిలు, కమలం గుర్తులను ఊరి బయట పడేయండి అని సిపిఐ నారాయణ వ్యాఖ్య చేసిండు. గల్లీలో పులి అట ఢిల్లీలో పిల్లి అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు, రాజధాని ఏది, డిఎస్సి ఏంది, దగా అయిందని. గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు రాశారు. ఇదే వార్త చంద్రబాబు నాయుడు కూడా విమర్శించింది ఆమె. ఒక్కరోజు కూడా బీజేపీ పైన విమర్శ చేయలేదు, ప్రత్యేక హోదా గురించి ఒక మాట మాట్లాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒకరోజు కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఆయన కాదా గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి? ఎస్, ఇద్దరే దొంది. జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు ఈయన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకు ప్రజల గురించి కాదు, వాళ్ళ రాజకీయం వాళ్ళ పదవులే కావాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నప్పుడు దాన్ని అది కాదు వార్త. గల్లీలో పులి ఢిల్లీలో కూడా పులేనా మరి చంద్రబాబు నాయుడు? అది ఎందుకు వైఎస్ షర్మిల గారు కారణాలు చేయట్లేదు అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే పదే జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇదే వ్యక్తి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి అయితే హోదా వస్తుంది, మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రజల్ని వేధించుతుడు, రక్తం పిండుకొని తింటాడు, ప్రజల రక్తం తాగుతుండు అని ఆయన పైన అనేక కామెంట్లు చేశారు. మళ్ళీ ఇదే వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తిడుతూ చంద్రబాబు నాయుడిని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తానంటే దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలనేది అర్థం చేసుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక వార్త. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అట. మంగళగిరిలో గంజి చిరంజీవి అవుటు. అక్కడ ఎమ్మెల్సీ మురుగుడు కోడలకు రావు ఛాన్సు. కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇంతియాజు. 3 పేర్లతో వైసీపీ 9వ జాబితా విడుదల. అభ్యర్థులు దొరక్క జగన్ అగచాట్లు. పిఠాపురంలో బరిలో ముద్రగడ్డ. ఆయన వైసీపీలోకి తెచ్చేందుకు యత్నాలు. నేడు టీడీపీలోకి వసంత కృష్ణప్రసాద్. వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి, లావు కూడా. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సైతం. మైలవరం నుంచి కృష్ణప్రసాద్ పోటీ. నెల్లూరు సభలో విపిఆర్. గురిజాలలో లావు కృష్ణమూర్తి చేరిక అని చెప్పి నేడు టీడీపీలో వసంత చేరికాట. అంటే అక్కడ వైసీపీ అభ్యర్థులు దొరక్క అగచాట్లు పడుతున్నాడు. మరి టీడీపీ అగచాట్లు పడబట్టి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జాయిన్ చేసుకుంటుంది. లావు కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ జాయిన్ చేసుకోవడంతో పాటు టికెట్ హామీ ఇచ్చి అందరికి టికెట్ హామీ ఇచ్చి జాయిన్ చేసుకుంటున్నారు. అంటే మరి ఇన్ని రోజులు అక్కడ టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులు ఎడిపోవాలి, వాళ్ళు నష్టపోయినది అయింది, వాళ్ళు ఎన్ని కేసులు మోపబడ్డరు, వాళ్ళు ఎడిపోయినా గాలికి పర్లేదు, నాకు కావాల్సింది పదవి అనే పద్ధతిలో వీళ్ళది ఉంది. ఒకటి 9వ జాబితా విడుదలైనట్టు దాంట్లో ఏది వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతి పేపరు ఇచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ విశాలాంధ్ర పేపర్ చూద్దాం. విశాలాంధ్రలో ఇండియా కూటమితోనే ప్రత్యేక హోదా, మోదీ పాలన అన్ని వర్గాలకు అన్యాయం, ఏపీలో కాంగ్రెస్కు పునరుజ్జీవం తెస్తాం. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. ఇండియా కూటమితోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందట. మరి ఎట్లా వస్తుందో ఏందో 2014లో ఉంది ఇదే యూపీఏ ప్రభుత్వం, అప్పుడు రాంది, ఇప్పుడు ఎట్లా వస్తుందో మరి ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పేదోడి భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తున్న, మంచి జరిగిందని భావిస్తే అండగా నిలవండి. విద్యారంగంలో భారీ మార్పులు తెచ్చి 73,000 కోట్లు ఖర్చు చేశాం. విద్యా దీవెన కింద 708 కోట్లు జమ చేసిన అదే సీఎం వైఎస్ జగన్ అన్నట్టు ఒక వార్త విశాల్ ఆంధ్ర ఇచ్చింది. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.